ఇవాళ నేను సూపర్ మార్కెట్కి వచ్చాను అనమాట. ఇదంతా సూపర్ మార్కెట్ ప్లేస్, మొత్తం పార్కింగ్ ఏరియా. అండ్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనకి అది సూపర్ మార్కెట్. మనం బాస్కెట్ తీసుకోవాలి అంటే ఇక్కడికి వెళ్ళాలి. దీనిలో కాయిన్ పెడితేనే బాస్కెట్ వస్తుంది. లెట్ మీ షో యూ. దీనిలో ఇలా కాయిన్ పెట్టి పుష్ చేస్తే ఇప్పుడు ఇది బయటకు వస్తుంది అనమాట. ఇలా. సో లెట్స్ గో టు సూపర్ మార్కెట్. సో మార్కెట్ ఎంట్రన్స్ లోనే మనకి ఇలా ఒక గిఫ్ట్ వ్రాపింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ లోనే ఏమైనా ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ అన్ని ఇక్కడ పెడతారు, వెజిటేబుల్స్ అవన్నీ. ఇది చూసారా, రెడ్ క్యాబేజ్. అండ్ ఇవన్నీ ఎగ్స్ అన్నమాట. ఇక్కడ ఎగ్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంచెం ఎగ్స్ మన ఇండియాలో పోలిస్తే ఇక్కడ కాస్ట్లీ. ఈ పెద్ద బాక్స్ వచ్చేసి 10x, చిన్న బాక్స్ వచ్చేసి 6. ఇది బయో అనేది ఇక్కడ కొంచెం బ్రాండ్ అన్నమాట. నేను ఎప్పుడు ఈ ఎగ్స్ వాడతా. ఈ ఎగ్స్ కాస్ట్ వచ్చేసి 1.99, 2 euros. 10 గుడ్లు వస్తాయి. ఇట్లా 10 గుడ్లు ఉంటాయి. సో నా రూమ్లో ఇంకా 6 eggs ఉన్నాయి. సో నేను తీసి పెట్టుకుంటా. ఎగ్ బుర్జీ వేసుకుంటే తినడానికి వస్తుంది. 2 euros. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవేంటో కౌజు పెట్ట గూడ్లు అనుకుంటా. కౌజు పెట్ట గూడ్లు అనుకుంటా. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. నేనైతే ఎప్పుడు ట్రై చేయాలబ్బా. మీరు ఎవరైనా ట్రై చేస్తే చూడండి. అండ్ ఇవేమో కలర్ఫుల్ ఎగ్స్ అన్నమాట. ఈస్టర్ ఎగ్స్ అంటారు కదా, ఇవే. అండ్ ఇక్కడ మనకు అన్ని వెజిటేబుల్ సెక్షన్, ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి. అంటే దొండకాయ, బెండకాయ అట్లా కాదు, వీళ్ళు వాడే వెజిటేబుల్స్. బ్రోకలీ, ఇది ఇంకో టైప్ ఆఫ్ బ్రోకలీ. అండ్ ఇదేదో ఉంటుంది, వీళ్ళు తింటారు, నాకు తెలియదు. ఇది కూడా వీళ్ళే తింటారు. ఇవాళ 10 kgs ఆలూ బ్యాగ్ ఆఫర్లో ఉన్నట్టుంది, చాలా తక్కువకి. 10 euros 10 kgs అంట. ఓకే. హలో, నాకు వెల్లుల్లి కూడా కావాలి. సో ఈ ఒక్కటి నాకు వారం రోజులకు సరిపోద్ది. ఈ లైన్లో మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ నా దగ్గర డేట్స్ కూడా అయిపోయాయి. డేట్స్ తీసుకుందాం. ఇవి ట్రై చేశాను నేను, కొంచెం డ్రై అనిపించింది. ఈసారి ఇవి ట్రై చేద్దాం. ఇది కొంచెం కాస్ట్లీ అనుకుంటా, పర్లేదు, ఇవే తీసుకుందాం అయితే. 1.49, 1.19. ఇది మష్రూమ్స్ అన్నమాట. ఇక్కడ అన్ని టైప్స్ మష్రూమ్స్ ఉంటాయి చూడండి. 1, 2, 3. దీనిలోనే అన్ని మిక్స్ ఉన్నాయి. ఇది 4, 5, 6, 7, 8. దీనిలో 2 ఉన్నాయి, 9. అది ఇక్కడ ఒక రకం 11, ఇక్కడ ఒక రకం 12. ఇది ఒక రకం 13 టైప్స్ ఆఫ్ మష్రూమ్స్. అండ్ ఇది క్యాప్సికమ్. కీరా, టొమాటోస్. ఇక్కడ కూడా టైప్స్ ఆఫ్ టమాటోస్ ఉంటాయి. ఇవి చెర్రీ టమాటో అన్నమాట. ఇది పొడవు ఉన్న టమాటోలు. ఇవి ఒక టైప్ ఆఫ్ టమాటో. అక్కడ కూడా ఒక టైప్ ఆఫ్ టమాటో ఉంది. ఇవి వచ్చేసి డ్రై టమాటోస్ అన్నమాట. ఇది కూడా డ్రై టమాటోస్. ఈ టమాటోస్ ఎక్కువ రోజులు ఉంటాయి, మన బెంగళూరు టమాటోస్ లెక్క అన్నమాట. ఇది సలాడ్స్లో వాడుకుంటారు కదా, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సలాడ్స్లో పెట్టుకునేది. ఇది ఒక టైప్ ఆఫ్ క్యాబేజ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాబేజ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాబేజ్. అండ్ ఇక్కడ కూరలు ఇట్లా ప్యాక్ చేసి ఉంటాయి అన్నమాట, ఇట్లా అమ్ముతారు. ఇది
లీప్ స్టాక్, బసికున్. చూడండి, నాకు కొత్తిమీర కావాలి. కొత్తిమీర లేదు, ఇక్కడ ఉంది. కొత్తిమీర లేదు. మన గురించే లాస్ట్ ప్యాకెట్ కొత్తిమీర. అండ్ ఇది రోజ్మెరీ లీవ్స్ అన్నమాట. ఈ రోజ్మెరీ లీవ్స్ మనం వాటర్లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ బాగుంటుంది అని చెప్తారు. ఇది వచ్చేసి ఆరిగానో లీవ్స్, ఉల్లి పరకలు, పుదీనా. అండ్ ఇట్లా కూడా అమ్ముతారు చెట్లు. ఇందులో రకరకాల చెట్లు ఉంటాయి, మనకు అన్నీ తెలియదు మనం. అండ్ చెట్ల కాస్ట్ వచ్చేసి 1.49 అంట. ఇక్కడ పక్కనే ఇదంతా ఫ్రూట్స్ సెక్షన్ అనమాట. అంతా ఫ్రూట్స్, ఏమేమి రకాల ఫ్రూట్స్ ఉంటాయో చూసేసుకుందామా. ఇది వాటర్ మెలన్, బనానాస్, మస్క్ మెలన్. ఇది ఇంకొక టైప్ ఆఫ్ మస్క్ మెలన్, తర్బూజ్. ఇట్లా ఉంటుంది, మన తర్బూజ్ లెక్కనే అనమాట. ఇది లడ్డు తర్బూజ్, చూసిరా, లడ్డు తర్బూజ్. మళ్ళీ వాటర్ మెలన్. ఇవి పీచెస్, చాలా తీయగా ఉంటాయి. నేను తిన్నా, ఇది స్టార్టింగ్ ఎప్పుడో ట్రై చేసిన ఎట్లుంటుందా అని. పైన తోలు తీసేసుకొని తినాలి, తీయగా ఉంటుంది. ఇవేమో మన ఆల్బుక్కర్ అంటారు కదా దీన్ని, అదేనా? మరి మీరే చెప్పాలి మన కామెంట్స్లో. గ్రేప్స్. నేను మొన్న వచ్చినప్పుడు ఈ గ్రేప్స్ €4 ఉన్నాయి, ఇప్పుడు పెంచేశారు రేట్లు. అండ్ ఫ్రీజర్లో కూడా ఇట్లా అమ్ముతారు అనమాట. అనారు, ఇదేమో పైనాపిల్, బెర్రీస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ వాటర్ మిలన్స్, ఇక్కడ కొబ్బరికాయలు ఇట్లా అమ్ముతారు. మన కొబ్బరికాయలు దేవుడిని కొట్టాలన్నా ఇట్లానే కొనుక్కోవాలి. స్ట్రాబెర్రీస్ చూసిరా, ఆహా, ఎర్రగా బాగా ఉన్నాయి అమ్మా. అండ్ ఇంకో సైడ్స్ చూసుకుంటే ఇక్కడ కూడా వాటర్ మిలన్స్, పెద్ద వాటర్ మిలన్స్. 1 కిలో 50 cents అంట, చాలా తక్కువకి అమ్ముతున్నారు. కాకపోతే ఇది ఒక్కటే 5 కిలోల వరకు ఉంటుంది, చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి. మ్యాంగోస్ అసలు స్మెల్లే లేదు మ్యాంగోకి అయితే. మళ్ళీ ఇది అమ్ముతారు ఇక్కడ, మెత్తగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మెత్త మ్యాంగో చూస్తున్నాం. తినాలి ఉంది కానీ తినలేము. పప్పాయ, ప్రోమోగ్రనేట్, పైనాపిల్, చింతపండు, చింతపండు, అవకాడో, బనానాస్, కివి. ఇవేమో సంత్రాలు అనమాట. సంత్రా, ఆరెంజ్, ఇది ఒక టైప్ ఆఫ్ ఆరెంజ్, చిట్టి చిట్టి బనానాస్. అండ్ ఇవన్నీ లెమన్ అన్నమాట. ఇది మన సంత్రా లాగానే ఉంటుంది, పెద్దది. గ్రేప్ ఫ్రూట్ అంటారంట దీన్ని. నెక్స్ట్ వన్ ఇటు నుంచి వెళ్దాం. మనం ఇక్కడ కూరగాయలు ఉన్న తర్వాత ఇక్కడ వెయింగ్ చేసుకొని ఎంత ఉందా అని చెక్ చేసుకొని కాస్ట్ కూడా చూపిస్తుంది మనకి. దీనిలో పెట్టి వెయిట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కవర్లలో వేసుకోవాలి. అట్లా చలో. ఇవి వచ్చేసి బ్యాగ్స్ అన్నమాట. మనకి కాటన్ బ్యాగ్స్ కావాలంటే ఇట్లా అమ్ముతారు. ఒక్కటి వచ్చేసి 1.19, జస్ట్ ₹120 మాత్రమే. పియర్. ఇవి యాపిల్స్, ఇదంతా ఈ లైన్ అంతా యాపిలే. ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ అన్నమాట. ఇవన్నీ నార్మల్ యాపిల్స్. ఈడ కూడా ఉంది గ్రీన్ యాపిల్. చిన్న ఉన్నప్పుడు గ్రీన్ యాపిల్ చాక్లెట్ తింటుండే అబ్బా. ఈ గ్రీన్ యాపిల్ అని చూసి నాకు అదే చాక్లెట్ గుర్తొస్తుంది. అండ్ ఇదంతా సలాడ్స్ అన్నమాట. కూరగాయలు ఇంకా అవన్నీ మిక్స్ చేసి, అన్నీ కట్ చేసి మిక్స్ చేసి ఇట్లా ప్యాకెట్స్లో కట్టి అమ్ముతారు. ఇక్కడ అన్ని ప్యాకెట్ ఫుడ్ ఎక్కువ తింటారు జనాలు కూడా. అండ్ ఇక్కడ బ్రెడ్స్ ఉంటాయి, ఇవి మనం కొనుక్కోవచ్చు. కుక్ చేసిన ఉన్నారు. ఇది పఫ్, ఇది ఎగ్ పఫ్, ఇదేమో ఆపిల్ ఫంగర్ అంట. క్రాసాన్, నట్స్ క్రాసాన్. అది ఇవేమో మఫిన్స్, డోనట్స్, మఫిన్స్. ఇది బ్రెడ్స్, ఇవన్నీ బ్రెడ్లే.
ఇది కూడా ఈ టైం కన్నా ఇవన్నీ అయిపోవాలి, కానీ ఇవాళ ఏంటో మనం వీడియో తీస్తున్నామని చెప్తాను. మనం ఆ బ్రెడ్స్ ఇక్కడ తీసుకొని, ఇప్పుడు ఈ బ్రెడ్ ఇంట్లో కట్ చేసుకోవాలంటే ప్రాబ్లం అయిపోద్ది, అది తీసుకొని ఇక్కడ పెట్టి మనం కట్ చేసుకోవచ్చు అనమాట. బటన్స్ ఉంటాయి, కొన్ని ఇక బటన్లు ఉన్నాయో ఈ బటన్ నొక్కితే అది కట్ చేస్తుంది. ఫ్లవర్ బొకే షాప్ సపరేట్గా ఉన్నా సరే మనకి సూపర్ మార్కెట్స్ ఇట్లా బొకేస్ అమ్ముతారు అనమాట. మనకు కావాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇలా చెట్లు కూడా అమ్ముతారు. వైట్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది, ఎల్లో, పింక్ రోజ్. అయితే బ్రెడ్ సెక్షన్, అన్ని టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. ఇది నార్మల్ మిల్క్ బ్రెడ్ అన్నమాట, నార్మల్ మిల్క్ బ్రెడ్. ఇదేమో మిల్లెట్స్ బ్రెడ్, అన్నీ ఉంటాయి. అండ్ ఇటు సైడ్ ఈ బ్రెడ్స్ వచ్చేసి మనకు సలాడ్స్లో పెట్టుకొని తినడానికి చాలా వెరైటీ బ్రెడ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. నాకు చపాతీస్ కావాలి, ఇక్కడ రెడీమేడ్ చపాతీస్ కూడా వస్తాయి. ఇది వచ్చేసి మైదా అన్నమాట. అండ్ ఇదేమో మనకి కావాల్సిన హోల్ వీట్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ అన్నమాట. నేను ఇవే తీసుకుంటా ఎప్పుడు. ఇది ఒకటి. దీని కాఫీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం కాఫీయే. ఇవేమో గ్రీన్ టీస్. లెమన్ టీ, గ్రీన్ టీ, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి ఈ లైన్ మొత్తం. ఈ సెక్షన్ మనకు చాలా కావాల్సిన సెక్షన్, మనలాంటి చాక్లెట్ లవర్స్ అందరికీ. ఎవరెవరికి చాక్లెట్స్ కావాలి కామెంట్లో పెట్టండి. నేను తీసుకురాను, కానీ జస్ట్ పెట్టండి అంతే. ఇవన్నీ మిల్క్ చాక్లెట్స్. అండ్ ఇక్కడ ఏ చాక్లెట్స్ బాగుంటాయి కూడా నేను చెప్తాను. అన్నీ తినలేదు, కానీ నాకు తెలిసినంత వరకు ఏవి బాగుంటాయో నేను చెప్తా. M&M's, world famous M&M's. ఈ బ్రాండ్ చాక్లెట్స్ బాగుంటాయి అంట, కానీ నేను ట్రై చేయలేదు. అన్ని గిఫ్ట్ ప్యాక్స్ హైదరాబాద్ వచ్చినప్పుడు పట్టుకొస్తాం.